హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా ఈ వీడియోలో మనము కంపోనెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అండ్ మెథడ్స్, వాట్ ఆర్ ద కంపోనెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అండ్ మెథడ్స్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి గురించి మనము డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది 100% మనకి ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఏముంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పేసి, దానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది అనమాట. React lifecycle phases and methods. In React class components, the component lifecycle has 3 main phases. మనకి React component కి లైఫ్ సైకిల్స్ ఫేసెస్ లో 3 ఉంటాయి అన్నమాట, ఫేసెస్ అండ్ మెథడ్స్. అయితే ప్రతి మనిషికి కానివ్వండి, అది ప్రతి జంతువులకు కానివ్వండి, దేనికైనా సరే ప్రతి దానికి కూడా భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా మనకి 3 రకాల ఫేసెస్ అనేవి ఉంటాయి లైఫ్ సైకిల్లో, కంపల్సరీగా ఉంటాయి అండి. అది ఒకటి ఏంటంటే పుట్టడము, రెండవది జీవించటము, మూడవది అంటే జీవించడం అంటే మనకి చేంజెస్ జరుగుతాయి కదా లైఫ్లో, అదనమాట. మూడవది చనిపోవటం. ఈ 3 అనేవి ఫేసెస్ అనేవి 100% ఉంటాయి. ప్రతి ఒక్క వస్తువు, అది వస్తువు అయినా సరే, టీవీ ఉంది, టీవీని మనం ఫస్ట్ తయారు చేస్తాం, తర్వాత దాన్ని వాడుకుంటాం, అంటే చేంజెస్ చూస్తుంటాం, వాడుకుంటాం, తర్వాత అది పాడైపోయిన తర్వాత పక్కన పడేస్తాం. ఇలాగ ఏదైనా సరే ప్రతి జీవికి ప్రతి వస్తువు కూడా మనకి ముఖ్యంగా లైఫ్ సైకిల్లో 3 ఫేసెస్ ఉంటాయి. ఇలాగ రియాక్ట్ కంపోనెంట్ కూడా క్లాస్ కంపోనెంట్, ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ క్లాస్ కంపోనెంట్స్లోనే ఉంటాయి. మనకి ముఖ్యంగా క్లాస్ కంపోనెంట్స్ చెప్పుకుంటాం అనమాట. ఇది ముఖ్యంగా మనకి ఈ రియాక్ట్ క్లాస్ కంపోనెంట్స్ లోపల కూడా లైఫ్ సైకిల్ ఫేసెస్ అనేవి 3 ఉంటాయి. ఒకటి మౌంటింగ్ ఫేసు, రెండోది అప్డేటింగ్ ఫేసు, మూడోది అన్మౌంటింగ్ ఫేసు. మౌంటింగ్ అంటే కంపోనెంట్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద DOM. కంపోనెంట్ అనేది మనం రియాక్ట్ అప్లికేషన్ అనేది రన్ అయిన తర్వాత మనకి బ్రౌజర్ లోపల DOM, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అంటే DOM లోపల మనకి ఒక కంపోనెంట్ రెండర్ అవటం, ఇన్సర్ట్ అవటం, అంటే రెండర్ అవటం అంటే డేటా అనేది చూపించడం బ్రౌజర్ లోపల, ఇన్సర్ట్ అవటం అంటే రెండర్ అవటం, లోడ్ అవటం అంటారు దాన్ని ఏమంటారు అంటే, అలా లోడ్ అవుట్ అనే కంపోనెంట్ ఫస్ట్ టైం లోడ్ అవుట్ అనేది ఏమంటారు, కంపోనెంట్ యొక్క మౌంటింగ్ ఫేస్ అంటారు. అంటే కంపోనెంట్ అప్పుడే పుట్టింది అని చెప్పేసి అర్థం అనమాట. దిస్ ఫేస్ రన్స్ ఓన్లీ వన్స్ వెన్ ద కంపోనెంట్ ఇది ఫస్ట్ రెండర్డ్. ఇది ఒక్కసారి, ఒక కంపోనెంట్కి జీవిత కాలంలో ఒక్కసారే ఈ ఫేస్ అనేది ఉంటుంది, మౌంటింగ్ ఫేస్. ఎందుకంటే ఎవరైనా ఒకసారే పుడతారు, 2-3 సార్లు పుట్టరు కదా, అది కూడా అంతే. ఇది కూడా కంపోనెంట్ కూడా ఒకసారే పుడుతుంది DOM లోపల, ఒకసారే ఫస్ట్ టైం లోడ్ అవుతుంది. కాబట్టి ఇది మౌంటింగ్ ఫేస్ అనేది ఒక్కసారే ఉంటుంది అన్నమాట కంపోనెంట్కి. అయితే ఇక్కడ ఈ యొక్క మౌంటింగ్ ఫేస్లో మనకి కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, స్టాటిక్ గెట్ డివైడర్ స్టేట్ ఫామ్ ప్రాప్స్ అని ఒక మెథడ్ ఉంటుంది, రెండర్ అండ్ కంపోనెంట్ డెడ్ మౌంట్ అని చెప్పేసి. ఈ మెథడ్స్ ద్వారా మనము కంపోనెంట్ యొక్క మౌంటింగ్ ఫేస్ లోపల కంపోనెంట్ని మనము రెండర్ చేస్తూ ఉంటాం ఈ మెథడ్స్ ద్వారా. మనకి చెప్పిన ఈ 4 మెథడ్స్ ద్వారా, మనం 4 మెథడ్లో ఏదో ఒక మెథడ్ ద్వారా మనము ఈ మౌంటింగ్ ఫేస్లో కంపోనెంట్ని రెండర్ చేస్తూ ఉంటాము బ్రౌజర్ లోపల, DOM లోపల. ఇది మౌంటింగ్ ఫేస్, పుట్టడం. రెండవది అప్డేటింగ్ ఫేస్. కంపోనెంట్ ఈజ్ రీరెండర్డ్ డ్యూ టు స్టేట్ ఆర్ ప్రాప్ చేంజెస్. కంపోనెంట్ ఒకసారి పుట్టింది, మౌంటింగ్ అయిపోయింది, బ్రౌజర్ లోపల డేటా అనేది వచ్చేసింది, చూసినాం మనం, యూజర్ చూశాడు. అప్పుడు అప్డేటింగ్ అంటే మన ఆ కంపోనెంట్ లోపల స్టేట్లో కానీ, ప్రాప్స్ త్రూ కానీ, స్టేట్ త్రూ కానీ మనకి డేటా అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. అప్డేట్ అవ్వటం, చేంజ్ అవ్వటం, ఎడిట్ అవ్వటం, రిమూవ్ అవ్వటం, డేటా ఉంటుంది కదా, ఆ డేటాని అంటే రీరెండర్ అవ్వటం. ఒకసారి ఫస్ట్ టైం రెండర్ అయిన తర్వాత మనకి చేంజెస్ వస్తే ఏమవుతుంది, ఆ కంపోనెంట్ రీరెండర్ అంటే సెకండ్ మనకి పొద్దాక లోడ్ అవుతూ ఉంటుంది, డేటా చేంజ్ అయినప్పుడల్లా అది లోడ్ అవుతూ ఉంటుంది, అంటే రెండర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది అప్డేటింగ్ ఫేస్. అంటే ఎన్నిసార్లు డేటా అనేది మనకి చేంజ్ అయితే అన్నిసార్లు అనేది ఆ కంపోనెంట్ అనేది ఏమవుతుంది, రెండర్ అవుతూ ఉంటుంది, లోడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఫేస్ హ్యాపెన్స్ వెన్ స్టేట్ ఆర్ ప్రాప్స్ చేంజ్. ఎప్పుడు ఎన్నిసార్లు స్టేట్ చేంజ్ అయితే, ఎన్నిసార్లు ప్రాప్స్ చేంజ్ అయిందో అన్నిసార్లు ఇక్కడ ఈ యొక్క ఫేస్ అనేది నడుస్తూ ఉంటుంది, అంటే చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు అయినా ఈ ఫేస్ అనేది మన కంపోనెంట్కి రావచ్చు. మౌంటింగ్ ఫేస్ మాత్రం ఒకసారే వస్తుంది, అప్డేటింగ్ ఫేస్ మాత్రం ఎన్నిసార్లు రావచ్చు. ఎన్నిసార్లు స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా, ప్రాప్స్ చేంజ్ అయినప్పుడల్లా మనకి అప్డేటింగ్ ఫేస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇందులో స్టాటిక్ గెట్ డైవర్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్, షుడ్ కంపోనెంట్ అప్డేట్, రెండర్, గెట్ స్నాప్షాట్ బిఫోర్ అప్డేట్, కంపోనెంట్ డేట్ అప్డేట్, ఇవన్నీ కూడా ఇందులో మెథడ్స్. ఈ మెథడ్స్ ద్వారా మనము కంపోనెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటాం, స్టేట్ త్రూ కానీ, ప్రాప్స్ త్రూ కానీ మనం చేస్తుంటాం. ఇది సెకండ్ అప్డేటింగ్ ఫేస్. మూడోది అన్మౌంటింగ్ ఫేస్. కంపోనెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద DOM. ఇక్కడ ఏమవుతుందంటే పుట్టింది, ఇక్కడ చేంజెస్ అనేవి చేసాము, చేంజెస్ వచ్చినాయి, పెరిగింది, ఏది రీరెండర్స్ జరిగినాయి,
థర్డ్ ఫేజ్ ఏంటి, అక్కడ నుంచి డామ్ నుంచి రిమూవ్ చేయడం అంటే చనిపోవడం, కంపోనెంట్ అనేది చనిపోద్ది అనమాట. అప్పుడు రీరిమూవ్డ్ మన కంపోనెంట్ అవసరం అయిపోయింది మనకి. ఫస్ట్ ఆ కంపోనెంట్ కావాలి, డేటా కావాలి, ఆ డేటా తీసుకొచ్చాము, చేంజెస్ చేసాము, చూపించాము మన యూజర్కి, అక్కడ పని అయిపోయింది. పని అయిపోగానే ఏం చేస్తాం, డామ్ నుంచి ఆ కంపోనెంట్ని రిమూవ్ చేస్తాం. అది అన్మౌంటింగ్ ఫేజ్ అంటే చనిపోవడం అనమాట. అన్మౌంటింగ్ ఫేజ్ అని చెప్పేసి అంటారు. దిస్ ఫేజ్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ వెన్ ఏ కంపోనెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డామ్. ఇది కూడా ఒకసారి జరిగింది, పుట్టడం కానీ చనిపోవడం కానీ ఒకసారి జరిగింది లైఫ్ సైకిల్ ఎవరికైనా. ఇక్కడ రియాక్ట్ కంపోనెంట్ కూడా సేమ్ మౌంటింగ్ ఫేస్ అండ్ అన్మౌంటింగ్ ఫేస్ అనేది ఒక్కసారే జరిగింది లైఫ్ లోపల. ఇక్కడ కంపోనెంట్ విల్ అన్మౌంట్ అని చెప్పేసి ఈ మెథడ్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తుంటాము. ఇలాగా మనకి ఒక కంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్ కానీ లైఫ్ ఫేసెస్లో మనకి 3 ఫేసెస్ అనేవి మౌంటింగ్ ఫేస్, అప్డేటింగ్ ఫేస్ అండ్ అన్మౌంటింగ్ ఫేస్ అని చెప్పేసి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.